హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇల్లు భవనాలు కడుతున్నారా? అయితే ఇది తప్పనిసరి అండి. సెట్ బ్యాక్లు పాటించకపోతే అలాంటి నిర్మాణాలకు అనుమతులు రద్దు చేస్తామని జీవీఎంసీ హెచ్చరించింది. భవన నిర్మాణాలలో సెట్ బ్యాక్లు తప్పనిసరి అని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గర్గ్ స్పష్టం చేశారు. ఇంతకీ సెట్ బ్యాక్లు అంటే ఏంటి, ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ ఆర్థిక రాజధానిగా విశాఖను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పలు ఐటీ కంపెనీలు, సంస్థలు విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. దీంతో విశాఖ నగరం మరింత విస్తరిస్తోంది. దీనికి తగిన విధంగా భవన నిర్మాణాలు చేపడుతున్నారు. అయితే భవన నిర్మాణదారులకు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కీలక సూచనలు అయితే జారీ చేశారు. భవన నిర్మాణాలలో సెట్ బ్యాక్లు తప్పనిసరి అని స్పష్టం చేశారు. విశాఖ నగర పరిధిలో సెట్ బ్యాక్లు పాటించని నిర్మాణాలకు అనుమతులు రద్దు అవుతాయని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గర్గ్ అయితే స్పష్టం చేశారు. ఇక భవన నిర్మాణాలలో సెట్ బ్యాక్లు అంటే ఏంటి అని ఒకసారి చూసినట్టయితే, భవనానికి అలాగే రోడ్లు, నీటి వనరులు, ఇతర నిర్మాణాలకు మధ్య మున్సిపల్ నిబంధనల ప్రకారం వదలాల్సిన కనీస ఖాళీ స్థలం, అగ్ని ప్రమాదాల సమయంలో మంటలు విస్తరించకుండా నిరోధించడానికే, అలాగే సహజ కాంతి, వెంటిలేషన్ కోసం ఈ సెట్ బ్యాక్లు అయితే ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే అత్యవసర సేవల సమయంలో కీలకంగా కూడా ఉంటుందండి. భవిష్యత్తులో ఎప్పుడైనా రోడ్డు వెడల్పు వంటి పనులు చేపట్టాలంటే ఈ ఖాళీ స్థలం ఉపయోగపడుతుంది. సెట్ బ్యాక్లలో ఫ్రంట్, రేర్, సైడ్ సెట్ బ్యాక్ ఉంటాయి. విపత్తుల నిర్వహణ, భద్రతా పరంగా, అలాగే వెంటిలేషన్, లైటింగ్, డ్రైనేజ్ నిర్మాణాల వంటి విషయాల్లో ఈ సెట్ బ్యాక్లు కీలకం కావడంతో జీవీఎంసీ తప్పనిసరి అయితే చేసింది. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.